నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం డిస్కస్ చేసే టాపిక్ హెడ్జ్ ఫండ్స్ కోసం మాట్లాడుకోవాలి. హెడ్జ్ ఫండ్స్ కోసం మాట్లాడాలి అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కేటగిరీ 3 అండి. ఇది ఎవరికి అంటే బాగా అమౌంట్ మనం ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అమౌంట్ అక్యూములేట్ చేసే వాళ్ళకి హెడ్జ్ ఫండ్స్ పనిచేస్తుంది. అయితే ఈ హెడ్జ్ ఫండ్స్ పనిచేసే ముందు హెడ్జ్ ఫండ్స్ అంటే ఏంటి అన్న ఒక మీనింగ్ మనం అర్థం చేసుకున్నాం. ఈ హెడ్జ్ ఫండ్స్ లో మీనింగ్ వచ్చేసి మీకు హెడ్జింగ్ అంటే సింపుల్ గా చెప్తానండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారు, యుఎస్ నుంచి కొంటున్నారు ప్రోడక్ట్. ఓకే, మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డాలర్స్ ని కొంటారు. సో మీరు డాలర్స్ ని కొనాలి ఫస్ట్. ఎందుకంటే మీరు బయట నుంచి కొంటున్నారు ప్రోడక్ట్, యుఎస్ నుంచో సమ్ యూకే నుంచో ఎక్కడి నుంచో, యూరోస్ లో కానీ యుఎస్డి లో కానీ. సో మనకు కన్వీనియంట్ యుఎస్డి కాబట్టి యుఎస్డి అనుకుందాం. మీరు ఈ రోజు యుఎస్డి రేట్ వచ్చేసి సపోజ్ 85 రూపీస్ ఉంది. సో ఈ రోజు మీరు $10 కానీ $100 కానీ మీరు వర్త్ గూడ్స్ కనుక తీసుకోండి, మీరు చేయాల్సిన పేమెంట్ 8,500 రూపీస్ యాజ్ పర్ టుడేస్ రేట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మీకు డెలివరీ ఇమీడియట్ వస్తుందా? ఇంటర్నేషనల్ కన్సైన్మెంట్స్ ఏవి డెలివరీ ఇమీడియట్ రా. సో మీకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే ఈ డెలివరీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days లేదంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 days తర్వాత మీకు డెలివరీ ఉంది. 20 days లోపల మార్కెట్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది మీరు మీ ఊహకి తెలియదు. 20 days తర్వాత ఏమైనా అవ్వచ్చు, ఎవరైనా ఎవరితో అయినా యుద్ధం చేయొచ్చు, ట్రంప్ కి పిచ్చిలేసిపోయి ఇంకేదైనా పని చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు ఏమవుతుంది అంటే 85 రూపీస్ ఉన్న డాలర్ వాల్యూ 89 రూపీస్ అయింది అనుకోండి, మీరు ఎంత లాస్ అవుతారు? 100 into 4 రూపీస్ అంటే 400 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. నేను చెప్పేది చిన్న అమౌంట్ $100. బట్ మనం ట్రాన్సాక్షన్ కన్సైన్మెంట్ మీరు ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తారో ఒక 20 feet కంటైనర్ కన్సైన్మెంట్ ఉంటుంది. దాంట్లో మీరు కొన్ని వేల డాలర్స్ మీరు ఇన్వాయిస్ కి పే చేయాలి. సో ఓన్లీ 400 రూపాయలకి నాకేం ఫరక్ పడుతుంది అనుకోకండి. వెన్ ద అమౌంట్ ఈస్ మోర్ ద రిస్క్ ఇస్ మోర్. సో ఈ 400 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. ఎందుకంటే ఈ రోజు వర్త్ 8,900 రూపీస్, $1 89 రూపీస్ అయితే మీరు $4 ఎక్స్ట్రా పే చేయాలి. సో మీరు రేపు కొనాల్సిన డాలర్స్ ని కూడా ఈ రోజే మార్కెట్ లో కొనుక్కొని రేపటికి సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఐడియా ఎలా ఉంది? బాగుంది కదా. సో మీరు 85 పర్ డాలర్ అంటే 85 రూపీస్ పర్ డాలర్ వాల్యూతో మీకు ఎన్ని డాలర్స్ అయితే కావాలో $100 కావాలనుకోండి, మీరు $100 మీరు కరెన్సీ మార్కెట్ లో పోయి 100 USD మీరు కొనేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి, దీనిలో మీ రిస్క్ మిటిగేషన్ అయిపోద్ది. హెడ్జింగ్ అంటే ఇదే, మీరు రేపు చేయాల్సిన పనిని ఈ రోజు చేయడాన్ని హెడ్జింగ్ అంటారు. సో మీరు రేపు ఒక 10 days తర్వాతనో 20 days తర్వాతనో ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ మీరు ఇంకా $100 పే చేయాలి. బట్ అప్పుడు ఎంత రేట్ ఉంటుందో మీకు తెలియదు. సో ఈ రోజే మీరు ఫిక్స్ అయిపోయారు, నాకు 8,500కి నేను ఓకే అని. సో ఈ రోజు మీరు కరెన్సీ మార్కెట్ లో 85 రూపీస్ గాను ఒక $100 తీసుకున్నారు అంటే 8,500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు 2 కేసెస్ చూద్దాం. డాలర్ వాల్యూ తగ్గింది, 85 నుంచి 81కి వెళ్ళిపోయింది. సో 81కి వెళ్తే మీరు ఒరిజినల్ గా మీరు పే చేసే బ్యాంక్ నుంచి మీకు ప్రాఫిట్ 400 రూపీస్ తక్కువ పే చేస్తారు కదా. మీరు బ్యాంక్ నుంచే ట్రాన్సాక్షన్ చేయాలి. సో కరెన్సీ మార్కెట్ తో లింక్ లేదు ట్రాన్సాక్షన్. సో మీరు ఏం చేస్తారు? 400 రూపీస్ తక్కువకి మీరు అమౌంట్ 8,100 కడతారు, బ్యాంక్ మీకు రిసీట్ ఇచ్చేస్తుంది, మీరు $100 కట్టారని అయిపోతుంది. మీకు 400 రూపీస్ ఇక్కడ మిగిలింది. బట్ మీరు కరెన్సీ మార్కెట్ లో ఒక $100 కొని పెట్టుకున్నారు 85 రూపీస్ తో, మీకు ఏమైంది? ఆ 400 రూపీస్ లాస్ ఇక్కడ వచ్చింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏమవుతుందంటే మీరు అనుకున్న 85 రూపీస్ కి మాత్రమే మీరు ఆ ప్రోడక్ట్ కొంటున్నారు. సపోజ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, డాలర్ అప్రిషియేట్ అయింది అంటే 85 నుంచి 89కి వెళ్ళింది. సో 85 to 89 వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే కరెన్సీ మార్కెట్ లో మీరు 85 రూపీస్ కి కొన్నారు, 89 రూపీస్ కి అమ్ముతారు, 400 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. మీరు ఒరిజినల్ ఆర్డర్ మీరు ఏదైతే బ్యాంక్ నుంచి మీరు ఏదైతే కన్సైన్మెంట్ కి పే చేయాల్సింది ఉందో అక్కడ మీకు 400 రూపీస్ లాస్ వస్తుంది. ఎందుకంటే 85 రూపీస్ తో $100 కడితే 8,500, బట్ యాజ్ ఆన్ టుడే మీకు 20 days తర్వాత 8,900 అయింది. సో ఈ 400 ప్లస్ ఇక్కడ అవుతుంది, 400 మైనస్ ఇక్కడ అవుతుంది. సో మీ కరెన్సీలో ప్లస్, మీ ఒరిజినల్ ట్రేడ్ లో మైనస్. మళ్ళా చూసుకుంటే మీ అమౌంట్ 85 రూపీస్ లోనే ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్ డౌన్ వెళ్ళినా మీరే గెలుస్తారు, మార్కెట్ అప్ వెళ్ళినా మీరే గెలుస్తారు.
మీరు అనుకున్న ప్రైస్ ని మీరు ఫిక్స్ చేసుకోవడాన్ని హెడ్జింగ్ అంటారు. ఇదే కాన్సెప్ట్ తో మీకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నది పిఎంఎస్ లో ఒక భాగం అండి. ఏఎంసీస్ సర్వీసెస్ ఇస్తాయి. దీంట్లో మీకు సెబీ కంట్రోల్ అథారిటీ ఉంటుంది. సేమ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే సెబీ దీంట్లో కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫండ్ మేనేజర్ ఫాలో అవ్వాల్సిన రెగ్యులేషన్ ఉంటుంది. ఈ హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు కావాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 CR. అయితే 1 CR పెట్టాక మనకి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి? హెడ్జ్ ఫండ్స్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అది హెడ్జ్ ఫండ్స్ లో మీరు చేయొచ్చు. మీరు సపరేట్ గా కూర్చొని ఇంట్లో మీరు హెడ్జింగ్ చేయాలి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. వీఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ సచ్ థింగ్స్. అంటే మనకు ఆ సిస్టమ్ ఉండదు. ఈ హెడ్జ్ ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళ దగ్గర కొన్ని మినిమం టికెట్ సైజ్ ఇస్ 1 CR అంటే వాళ్ళు ఎన్ని వేల కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయో ఆలోచించండి. సో ఒక 1000 కోట్లు ఉన్న మనిషి వాడు కూర్చొని మాన్యువల్ గా ఆర్డర్ ప్లేస్ చేస్తే సిస్టమ్ లో వి విల్ బి ఎట్ లాస్. సో వాళ్ళకి అన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి, ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ స్క్వేర్ ఆఫ్స్ ఉంటాయి. ఈ రిస్క్ అంతా మేనేజ్ చేయడానికే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో కేటగిరీ 3 లో హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయండి. ఈ హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు కొంతమంది మేజర్ ప్లేయర్స్ ఉన్నారు. ఎక్కడ మీకు లాస్ట్ 3 years నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే అరౌండ్ 24% రిటర్న్ వచ్చింది. సో మీకు ఏఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. మీరు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు తక్కువ రిటర్న్స్ రావాలి. హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీరు నెగిటివ్ సినారియోలో పాజిటివ్ ఉండడానికి ట్రై చేస్తారు. పాజిటివ్ సినారియోలో కూడా మీరు లాస్ ని మిటిగేట్ చేస్తారు. అంటే రిస్క్ మిటిగేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కంపేర్ టు ఈక్విటీస్ పొజిషన్, మీరు నేకెడ్ ఈక్విటీ పొజిషన్ తీసుకునే బదులుగా హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు రిటర్న్స్ బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది రెగ్యులేటెడ్ మార్కెట్. మీకు దీంట్లో క్రెడిట్ రిస్క్ ఉంటది. క్రెడిట్ రిస్క్ అంటే లైక్ మీరు పెట్టిన అమౌంట్ లో మీరు లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా ఎంత మంచి సిస్టమ్ అయినా సమ్వేర్ అరౌండ్ వెన్ దే ఆర్ ట్రేడింగ్ ఆన్ ద సిస్టమ్ అక్కడో ఇక్కడో లాసెస్ వస్తాయి. బట్ ఇట్ డజంట్ వైప్ అవుట్ యువర్ ఎంటైర్ ఫండ్. అదే మీరు డెట్ ఫండ్స్ లో పెడితే, డెట్ ఫండ్స్ లో ఈ రోజు వరకు ఏఐఎఫ్ కేటగిరీ అంటే 1 CR తో డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ కి ఎవ్వరు కూడా డిఫాల్ట్ అయిన ఛాన్సెస్, డిఫాల్ట్ అయిన న్యూస్ మనకి ఇప్పటి వరకు రాలేదండి. సో ఏఐఎఫ్ కేటగిరీ 2 లో కనుక మీరు ప్లేస్ చేసినట్టయితే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అరౌండ్ 12 to 18% వర్కౌట్ అవుతుంది. ఈ 12 to 18% కూడా ఎందుకు అంటే కొన్ని కంపెనీస్ అన్లిస్టెడ్ ఉంటాయి. ఏఎఫ్ కేటగిరీ 2 బాండ్స్ లో అన్లిస్టెడ్ కంపెనీస్ బాండ్స్ కూడా మీకు ఏఎంసీస్ ఇస్తారు. సో వాళ్ళు తీసుకునేటప్పుడే వాళ్ళు చాలా దాన్ని మొత్తం చదివి ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ అంతా చూసి అబ్జర్వ్ చేసి దే ఇన్వెస్ట్ సమ్ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ టు ద కంపెనీ. సో అలాంటి చోట మీకు క్రెడిట్ రిస్క్ మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ దిస్ డజంట్ మీన్ దట్ మీకు క్రెడిట్ రిస్క్ అసలు లేదు అన్న ఆప్షన్ అయితే లేదండి. మీరు ఏ బాండ్ తీసుకున్నా, గవర్నమెంట్ బాండ్ అవ్వచ్చు, ట్రెజరీ బిల్ అవ్వచ్చు, ఏఎఫ్ లో మీరు పిఎంఎస్ త్రూ ఇన్వెస్ట్ చేసిన డెట్ బాండ్స్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా మీకు క్రెడిట్ రిస్క్ అన్నది ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఈ క్రెడిట్ రిస్క్ ని గుర్తుపెట్టుకోండి. ఈ క్రెడిట్ రిస్క్ కన్నా మీకు హెడ్జ్ ఫండ్స్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, మోర్ రెగ్యులేటెడ్ అండ్ మోర్ ప్రాఫిటబుల్ అండి. సో ఇది మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు ఏఐఎఫ్ త్రూ మీరు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కింద ఉన్న నెంబర్తో. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది. చాలా మందికి ఈ రోజు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ ఎవరికి అర్థం కావండి. ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ ఉన్నాయి అన్నది చాలా మందికి తెలియదు. ఇది 95% మందికి తెలియదు. హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ అని కూడా తెలియదు. 95% పీపుల్ డజంట్ నో దట్ హెడ్జ్ ఫండ్స్ ఎగ్జిస్ట్. సో ఈ వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.